హలో ఉండండి అందరికీ. వెల్కమ్ టు వేర్ క్రియేషన్స్. ఈరోజు ఇంకొక బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ చూద్దాం. ఇది పెళ్లి కూతురు చీర, వైట్ క్రీమ్ కలర్లో శారీ వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది. మనం ఇప్పుడు దీనికి బ్రైడల్ శారీ డిజైన్ వర్క్ వేద్దాం. ముందుగా క్రీమ్ కలర్ థ్రెడ్ తీసుకొని నాట్ చేసి ఉంచుకోవాలి. మనం శారీకి నాట్ చేసుకుందాం. స్టార్టింగ్ 2 డబుల్ క్రోషెస్, సింగిల్ క్రోషెస్ వేసుకుందాం. 1, దాని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషె. ఇప్పుడు ఇక్కడి నుంచి 4 చైన్స్, 1 2 3 4 చైన్స్ వేసి అది ఎక్కడ దాకా వస్తుందో చూసి అక్కడ లాక్, మళ్ళీ 4 చైన్స్, 1 2 3 4 అది కూడా ఎక్కడ దాకా వస్తుందో చూసి అక్కడికి లాక్, మళ్ళీ 4 2 3 4 మళ్ళీ 4 చైన్స్, అది కూడా లాక్, మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ లాక్. ఇక్కడ 3 కుచ్చులు వస్తాయి, అందుకని మనం 4 చైన్స్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్చ్ వేసుకోవడానికి 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసుకొని ఇది 4 చైన్ గ్యాప్కి ఎంత వస్తుందో అక్కడ ఇలా యూ షేప్ వచ్చేలాగా లాక్ చేసుకోవాలి. ఇలా 6 చైన్స్ మనం కొద్దిగా లోపలికి లాక్ చేసుకోవాలి, ఇలా యూ షేప్ వచ్చేలాగా. మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ 4 చైన్స్, 2 3 4 మళ్ళీ 4 చైన్స్, 3 4 1 2 3 మళ్ళీ 4 చైన్స్, 1 2 3 4 మళ్ళీ 4 చైన్స్, 3 4 ఫస్ట్లో మనం 4 చైన్స్ 4 టైమ్స్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడ డిజైన్ వేసుకోవడానికి 6 చైన్స్ వేసి లాక్ చేసాం. మళ్ళీ తర్వాత 4 చైన్స్ 5 టైమ్స్ వేసాం. స్టార్టింగ్లో 4 టైమ్స్ వస్తుంది, తర్వాత అంతా 5 టైమ్స్ వేసుకోవాలి 4 చైన్స్. ఇప్పుడు 5 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 6 చైన్స్ వేసుకుందాం. డిజైన్ వేసుకోవడానికి, ఆర్చ్ వేసుకోవడానికి ఇక్కడ 6 చైన్స్, 1 2 5 6 ఈ 6 చైన్స్ కొద్దిగా లోపలికి లాక్ చేసుకోవాలి. ఈ 6 చైన్స్ ఏదైతే వేసామో ఇక్కడ మనకు డిజైన్ వస్తుంది, ఆర్చ్ వస్తుంది. ఇక్కడ 3 చైన్స్, ఇక్కడంతా కుచ్చులు వస్తాయి. 2 స్టెప్స్ డిజైన్స్ ఇది, 3 స్టెప్ డిజైన్. ఇప్పుడు 6 చైన్స్ అయిపోయాయి కదా, మళ్ళీ 4 1 2 3 4 చైన్స్, మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ 3 4 టోటల్
టోటల్ శారీ మొత్తం బేస్లో ఇలా వేసుకున్నాం. మనకు స్టార్టింగ్లో 4 చైన్స్ 4 టైమ్స్ వచ్చాయి. ఎండింగ్లో కూడా అలానే వచ్చేలా చూసుకోవాలి. 1 2 3 4 చైన్స్, మధ్యలో ఒకటి 4 చైన్స్ 5 టైమ్స్ రావాలి. స్టార్టింగ్ ఎండింగ్ 4 చైన్స్ 4 టైమ్స్ వచ్చేలా చూసుకొని 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు స్టెప్ 2 ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎక్కడైతే లాక్ చేసుకున్నామో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. లాక్ చేసుకొని 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్స్ వేసి 4 చైన్స్ లాక్ అయితే ఉందో దాని మీదే మనం లాక్ చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ 3 4 చైన్ లాక్ మీద లాక్, మళ్ళీ 4 చైన్స్ 3 4 చైన్ లాక్ మీద లాక్. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా 4 చైన్ ఉంది కదా, అక్కడ ఒక లాక్ వేసుకొని అక్కడి నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఈ 6 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం డిజైన్ వేసుకుంటాం. 2 టైం దారాన్ని ఇలా చుట్టి ఈ 6 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి దారాన్ని తీసుకుంటే 4 లూప్స్ అవుతాయి. 3 లూప్స్ నుంచి ఒకసారి, 3 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. ట్రిపుల్ క్రోషా 2 సార్లు దారాన్ని చుట్టుకొని ఈ 6 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి ట్రిపుల్ క్రోషా. మళ్ళీ 2 టైమ్స్ దారాన్ని చుట్టుకొని 6 చైన్స్ గ్యాప్ నుంచి దారాన్ని తీసుకొచ్చి 4 లూప్స్ ఉంటాయి. రెండిట్లోంచి ఒకసారి, రెండిట్లో వచ్చి ఒకసారి, రెండిట్లోంచి ఒకసారి, ఇలా ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఈ 6 చైన్స్ గ్యాప్లో మనకు ఎన్ని ఫిల్ అవుతాయో అన్ని వరకు మనం ట్రిపుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు టోటల్ 13 ట్రిపుల్ క్రోషాస్ వేసుకున్నాను. ఈ 13 ట్రిపుల్ క్రోషాస్ అయిన తర్వాత ఈ 4 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక లాక్ చేసుకొని ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ మీద ఇంకో లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి 4 చైన్స్ 1 2 3 4, మళ్ళీ 4 చైన్ గ్యాప్ మీద గ్యాప్ లాక్, మళ్ళీ 4 చైన్స్, 4 చైన్ లాక్ మీద లాక్, మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4, ఈ 4 చైన్ లాక్ మీద లాక్. ఇప్పుడు ఇక్కడ ఇంకో 4 చైన్లో ఒక సింగిల్ క్రోషా వేసుకొని ఇక్కడ నుంచి మనం 6 చైన్స్ గ్యాప్లో ఆర్చ్ వేసుకోవాలి. ఆర్చ్ పక్కన ఒక 4 చైన్, ఇక్కడ ఆర్చ్ ముందు ఒక 4 చైన్ వదిలేసి మిగతా మూడిట్లో మనం కుచ్చులు కట్టుకుంటాం. అందుకే పక్క పక్కనే 3 కుచ్చులు వస్తాయి కాబట్టి 3 టైమ్స్ 4 చైన్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. 2 సార్లు దారాన్ని ఇలా చుట్టుకొని ఈ 6 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి,
2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ ఒకసారి త్రిబుల్ క్రోషా. మళ్ళీ ఇంకోసారి 2 టైమ్స్ దారాన్ని ఇలా చుట్టుకొని ఈ గ్యాప్లో నుంచి వెళ్ళి దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, మళ్ళీ ఇంకో త్రిబుల్ క్రోషా. రెండిట్లోంచి ఒకసారి, రెండిట్లోంచి ఒకసారి, రెండిట్లోంచి ఒకసారి. 2 సార్లు దారాన్ని చుట్టుకొని ఈ గ్యాప్లోకి వెళ్ళి మిడిల్తో దారాన్ని అందుకుంటే 2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 సార్లు దారాన్ని చుట్టుకొని దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి. ఇలా టోటల్ మనం 13 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే కౌంట్ చేసుకున్నామో ఎండింగ్ వరకు అదే కౌంటింగ్తో వేసుకుంటూ వెళ్ళాలి. 12, 13, 12 వేస్తే 12 వేసుకోవాలి, 13 వేస్తే 13 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. నేను ఇక్కడ 13 త్రిబుల్ క్రోషా వేసుకున్నాను కాబట్టి ఎండింగ్ వరకు అలా 13 త్రిబుల్ క్రోషానే వేసుకుంటూ వెళ్తాను. రెండుసార్లు దారాన్ని అందుకొని ఈ గ్యాప్లోకి వెళ్ళి దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. రెండిట్లోంచి ఒకసారి, రెండిట్లోంచి ఒకసారి, రెండిట్లోంచి ఒకసారి, ఇలా మనం త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు త్రిబుల్ క్రోషాస్ కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఉన్న 4 చైన్ గ్యాప్లో లాక్ చేసుకొని ఈ 4 చైన్ లాక్ మీద లాక్ చేసుకొని అలా సేమ్ ప్రాసెస్ 4 చైన్స్ లాక్, 4 చైన్స్ లాక్ ఇలా వేసుకుంటూ కంటిన్యూ ప్రాసెస్ వేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఇలా వస్తుంది. స్టెప్ 2 మొత్తం ఇలా వేసుకోవాలి. శారీ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం స్టెప్ 3 ఎలా వేయాలో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో మనం స్టెప్ 3 వేసుకుందాం. థర్డ్ స్టెప్, దీనికోసం గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని నాట్ చేసి ఉంచుకోవాలి. స్టార్టింగ్లోనే మనం లాక్ చేయాలి. సింగిల్ క్రోషా ఇక్కడ నుంచి 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ వేసి ఈ లాక్ మీద లాక్ చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4 చైన్స్, మళ్ళీ 4 చైన్ లాక్ మీద లాక్. మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4, ఈ 4 చైన్ లాక్ మీద లాక్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ వేసిన త్రిబుల్ క్రోషా ఉన్నాయి కదా, దాని మీదనే మనం ఈ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ మళ్ళీ మనం త్రిబుల్ క్రోషా వేయాలి. 2 టైమ్స్ దారం తీసుకొని ఈ హోల్ గ్యాప్లోకి వెళ్ళి దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, తీసుకున్న తర్వాత దారాన్ని ఇలా పట్టుకొని స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకోవాలి. బీడ్ తీసుకొని
థ్రెడ్లోకి ఎక్కించి మళ్ళీ 2 టైమ్స్ ఇందులో దారాన్ని చుట్టి పక్కనే ఉన్న హోల్ త్రిబుల్ క్రోషా హోల్ మీద మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ దారాన్ని పైకి పట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని థ్రెడ్లోకి బీడ్ని ఎక్కించి మళ్ళీ త్రిబుల్ క్రోషా. ముందు మనం 13 త్రిబుల్ క్రోషా వేసాం కదా, మళ్ళీ తర్వాత కూడా 13 బీడ్స్ 13 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ బీడ్ తీసుకొని బీడ్ ఎక్కించుకొని ఇక్కడ మనం డబుల్ క్రోషా వేసుకోవచ్చు, పికాక్ డిజైన్ వేసుకోవచ్చు. చాయిస్ మనది, ఏది కావాలన్నా అది మన చాయిస్, డిజైన్ బట్టి మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ త్రిబుల్ క్రోషానే వేస్తున్నాను. ఏది వేసుకున్నా కూడా డిజైన్ చాలా అందంగానే కనిపిస్తుంది. మళ్ళీ బీడ్ తీసుకొని అంటే కస్టమర్స్ ఎలా అడిగితే అలానే వేయాలి అన్నమాట. కొందరు బీడ్స్ వద్దంటారు, కొందరు పికాక్ డిజైన్ వేయమంటారు, కొందరు సింపుల్గా ఓన్లీ థ్రెడ్ వరకే చాలంటారు. కస్టమర్స్ ఎలా నచ్చితే అలా మనం డిజైన్ చేసి ఇవ్వాలి. మళ్ళీ దారాన్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని త్రిబుల్ క్రోషా 2 సార్లు దారాన్ని చుట్టి ఈ హోల్ అయితే కనిపిస్తుందో అక్కడి నుంచి నేను పోనిస్తే 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్ నుంచి ఇంకోసారి. ఇప్పుడు ఒక్కసారి 2 బీడ్స్ తీసుకున్నాను. ఇలా ఒకటేసారి 2-3 బీడ్స్ తీసుకొని వేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. అది ప్రాక్టీస్ ఉంటే వస్తుంది. బిగినర్స్ అయితే జారిపోతూ ఉంటాయి. మళ్ళీ కంటిన్యూస్గా ఇలా బీడ్ ఎక్కించుకొని ఆ త్రిబుల్ క్రోషా అల్లుకుంటూ వెళ్ళాలి. మీరు కూడా ఈ క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈజీగా మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ క్రోషా శారీ వర్క్ నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. అంతే, మనం 13 త్రిబుల్ క్రోషా వేసాం కదా, ఇక్కడ 13 బీడ్స్ వస్తాయి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 13 త్రిబుల్ క్రోషా 12 బీడ్స్ వస్తాయి. పక్కనే ముందు మనం 4 చైన్ గ్యాప్లో లాక్ చేసుకున్నాం కదా, మళ్ళీ అక్కడే లాక్ చేసుకోవాలి. డిజైన్ ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ 4 చైన్స్ 2 3 4 చైన్ లాక్ మీద లాక్, మళ్ళీ 1 2 3 4 చైన్ లాక్ మీద లాక్, మళ్ళీ 1 2 3 4 ఈ 4 చైన్ లాక్ మీద లాక్. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ముందుగా 2 సార్లు దారాన్ని చుట్టుకొని ఈ త్రిబుల్ క్రోషా హోల్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ నుంచి వెళ్ళి దారాన్ని అనుకుంటే 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి.
అలా తీసుకున్న తర్వాత మళ్ళీ బీడ్స్ వేసుకుంటూ రావాలి. బీడ్స్ వేసుకుంటూ త్రిబుల్ క్రోషెస్ వేయాలి. ఇలా 2 బీడ్ వేసిన తర్వాత 2 సార్లు దారాన్ని చుట్టుకొని పక్కనే కనిపిస్తున్న హోల్ ఇక్కడ కనిపిస్తుంది మీకు పైన, అక్కడి నుంచి మళ్ళీ త్రిబుల్ క్రోషా, మళ్ళీ బీడ్ ఎక్కించి 2 సార్లు దారాన్ని చుట్టి దారాన్ని అందుకుంటే 4 లూప్స్, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ ఇలా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ వేసుకుంటూ వెళ్ళాలి. మీరు కూడా వర్క్ నేర్చుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేయాలని ఎవరికైనా ఆలోచన ఉంటే నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. అందులో మీరు జాయిన్ అయ్యి ఈజీగా వర్క్ నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. క్లాసెస్ కోసమే కాదు, మీ శారీస్ కూడా డెకరేషన్కి మీరు ఎలాంటి డిజైన్స్ వేయించుకోవాలనుకున్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు నచ్చిన డిజైన్ మీరు చూజ్ చేసుకొని మీ శారీకి వేయించుకోవచ్చు. 13 త్రిబుల్ క్రోషెస్ వచ్చాయి కదా, బీడ్స్ 12 వస్తాయి, మళ్ళీ త్రిబుల్ క్రోషెస్ 13 వస్తాయి. 2 సార్లు దారాన్ని చుట్టి పక్కనే ఉన్న హోల్ గ్యాప్లో త్రిబుల్ క్రోషా వేయాలి. ఇలా వస్తుంది ఫైనల్ లుక్. ఈ గ్యాప్లో మనకు కుచ్చులు వస్తాయి. మొత్తం డిజైన్ అంతా వేసి కుచ్చులు కట్టిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. శారీ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం కుచ్చులు కూడా కట్టేసుకున్నాం. చూడండి, డిజైన్ చాలా బాగుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంది. వెడ్డింగ్ శారీకి పర్ఫెక్ట్ డిజైన్ ఇది. మీకు కూడా ఇలాంటి ట్యాజిల్స్ కావాలనుకున్నా లేదా ఈ క్రోషా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. మనం ఈ డిజైన్కి స్టార్టింగ్ 3 కుచ్చులు వచ్చేట్టు చూసుకున్నాం, ఎండింగ్లో కూడా అలానే 3 కుచ్చులు వచ్చాయి. ఏ బ్రైడల్ శారీకైనా ఈ డిజైన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.